క్రికెట్ ప్రపంచంలో ఎన్నో దిగ్గజాలు వచ్చారు, ఎన్నో రికార్డులు సృష్టించారు. కానీ ఒక లక్ష్యాన్ని చేజ్ చేయడంలో, ఒత్తిడిని అవకాశంగా మార్చడంలో, తన దేశం కోసం చివరి వరకు పోరాడంలో ఒక పేరు గుర్తుకొస్తుంది. అతనే కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. 2008లో కేవలం 19 ఏళ్ల యువకుడుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ నేడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమైన వన్డే బ్యాట్స్మన్గా ఎదిగారు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ ప్రారంభం నుంచి 2026 వరకు జరిగినటువంటి అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. 2008 ఆగస్టు 18 శ్రీలంకలోని దొంబోలా స్టేడియం. భారత్ తరపున ఒక యువ ఆటగాడు అరంగేటం చేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో కోహ్లీని ఓపెనర్గా బరిలోకి దింపారు. అంతర్జాతీయ కెరీర్లో తొలి ఇన్నింగ్స్లో 22 బంతుల్లో 12 పరుగులు చేశాడు. నువాన్ కులశేఖర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ రోజు ఎవరికీ తెలియదు ఈ యువ ఆటగాడు ఒక రోజు ప్రపంచ క్రికెట్ ని ఏలబోతున్నాడని. డెబ్యూ తర్వాత కోహ్లీకి జట్టులో స్థానం స్థిరంగా లేదు. కానీ 2009 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో యువరాజ్ సింగ్ గాయం కావడంతో కోహ్లీకి మధ్య వరుసలో అవకాశం వచ్చింది. అదే అతని కెరీర్ను మార్చిన క్షణం. నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడం ప్రారంభించిన కోహ్లీ మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడడం, స్ట్రైక్ రొటేట్ చేయడం, అవసరమైనప్పుడు వేగం పెంచడం అన్నింటిలోనూ అద్భుతంగా రాణించాడు. నంబర్ 3 స్థానానికి అతని శాశ్వత చిరునామాగా మారిపోయాడు. 2009 డిసెంబర్ కలకత్తాలో శ్రీలంకపై తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. 107 పరుగులతో ప్రపంచానికి తన ప్రతిభేంటో చూపించాడు. 2010లో కేవలం 24 ఇన్నింగ్స్లో 1000 వన్డే పరుగులు పూర్తి చేసి అది ఆ యొక్క మైల్ రాయిని చేరుకున్న భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతి సిరీస్లో పరుగుల వరదలు పారించాడు. 2011 ప్రపంచ కప్. భారత్ 28 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ గెలిచిన టోర్నమెంట్. బంగ్లాదేశ్పై తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసి టోర్నమెంట్ ప్రారంభించాడు. ఫైనల్స్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒత్తిడి సమయంలో కీలక పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్తో కలిసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఆ భాగస్వామ్యమే చివరికి ధోనికి ఫినిషింగ్కి బలమైన పునాది అయింది. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన కోహ్లీ. 2012 నుంచి 2019 వరకు ఇది కోహ్లీ యొక్క స్వర్ణయుగం. చేజ్ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే చేజ్ అనే స్థాయికి ఎదిగాడు. పాకిస్తాన్పై 2012లో ఆసియా కప్లో 183 పరుగులు చేశాడు. ఇప్పటికీ వన్డే చరిత్రలో గొప్ప ఇన్నింగ్స్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బౌలర్లకు భయంకరమైన ప్రత్యర్థిగా మారాడు. ప్రతి చేజ్లోనూ, ప్రతి టోర్నమెంట్లోనూ, ప్రతి సిరీస్లోనూ అతను బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిపించాడు. ఇదే సమయంలోనే భారత్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి అప్పటి జట్టును ప్రపంచ నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాడు. 2020 నుంచి 2022 వరకు కోహ్లీ యొక్క కెరీర్లో కఠినమైన దశ వచ్చింది. సెంచరీలు రావడం ఆగిపోయి విమర్శలు పెరిగే, కెప్టెన్సీ కూడా వదిలేశాడు. చాలా మంది తన ఒక కెరీర్ ముగిసిందని భావించారు. కానీ విరాట్ కోహ్లీ ఎప్పుడు తన పోరాట పటంను వదలలేదు. మళ్ళీ శ్రమించాడు, మళ్ళీ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. 2023 ప్రపంచ కప్ లో కోహ్లీ చర్చ సృష్టించాడు. 765 పరుగులు చేసి ఒక ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. తర్వాత సచిన్ టెండూల్కర్ పేరుటువంటి 49 వన్డే సెంచరీ రికార్డును అతను బద్దలుకొట్టాడు. 50, 51, 52 ఇలా సెంచరీ సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాడు. 2026 జనవరిలో న్యూజిలాండ్ పై జరిగిన ఒక సిరీస్ లో తన 54వ వన్డే సెంచరీ సాధించాడు. 2024లో T20 అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు చెప్పాడు. 2020లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం తాను పూర్తిగా వన్డేలపైన దృష్టి పెట్టాడు. 2027 ప్రపంచ కప్ గెలవడమే తన తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నాడు. యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా, భారత్ వన్డే జట్టుకు వెన్నెముకగా ఇప్పటికీ అదే స్థాయిలో రాణిస్తున్నాడు. దమ్మోలలో 12 పరుగులతో ప్రారంభించిన క్రికెట్ ప్రస్థానం ప్రపంచ క్రికెట్ను సాధించే స్థాయికి చేరింది. రికార్డులు, సెంచరీలు, ప్రపంచ కప్లు అన్నిటికంటే ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులను ప్రేమలు గెలుచుకున్నాడు. అందుకే తను ఒక కేవలం క్రికెటరే కాదు, ఒక ఎమోషన్, ఒక ఇన్స్పిరేషన్, ఒక లెజెండ్. అతనే కింగ్ విరాట్ కోహ్లీ. కెరీర్లో ప్రస్తుతానికి 311 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 299 ఇన్నింగ్స్లో అతను బ్యాటింగ్ చేశాడు. అతను చేసినటువంటి రన్స్ వచ్చి 14,797 రన్స్. అదేవిధంగా అతనికి హైయెస్ట్ 183 రన్స్. అతను యావరేజ్ వచ్చేటప్పటికి 58.72, స్ట్రైక్ రేట్ 93.83, నాట్అవుట్లు 47, 50లు 77 చేశారు. అదేవిధంగా అతను 154 సెంచరీస్ చేశారు. అతి చెరువులో ఉన్నటువంటి మైలురాయిలు 15,000 వన్డే పరుగులకు అతి సమీపంలో ఉన్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 15,000 పరుగులు పూర్తి చేసినటువంటి రెండో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతను 14,797 పరుగులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ మైలురాయిలు చేరుకోవడానికి అతనికి మరొక 203 పరుగులు అవసరం. ఈ గంత సాధించడానికి మొట్టమొదటి ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఇతర ఫార్మాట్లో అదేవిధంగా కెరియర్ పరంగా రికార్డులు చూసుకుంటే కెరియర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ ప్లస్ వన్డే ప్లస్ T20 ఫార్మాట్లో అత్యంత పరుగులు చేసినటువంటి రెండో ఆటగాడిగా నిలవడానికి కోహ్లీ మరొక 42 పరుగులు మాత్రమే అవసరం. ప్రస్తుతానికి కుమార్ సంగకార 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉండగా కోహ్లీ 27,975 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ చేతిలో వరల్డ్ కప్ చూడాలని మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? మీ యొక్క ఫీలింగ్స్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మన టీం ఇండియాకు మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.